అటు ఆరోగ్యరీత్యా, ఇటు అందం రీత్యా మన ముఖంలో కళ్ళ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే దంతాలు. అయితే అన్‌ఫార్చునేట్‌గా చాలామందికి ఈ దంతాలపైన పసుపు మరకలు తయారయ్యి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కేవలం కాస్మెటిక్ సమస్యలేనా అంటే కాదు. దీనితోటి అనారోగ్యాలు కూడా పొంచి ఉంటాయి. ఉదాహరణకు దీనికి సంబంధించి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే పిప్పుపళ్ళు రావచ్చు. అలాగే పంటి బాధ ఇబ్బంది పెట్టొచ్చు. పన్నుపోటు, గుండెపోటు కంటే ఎక్కువ స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. దీనికన్నిటికీ కారణం ఏంటంటే హైజీన్ లేకపోవటం. అంటే ఈ దంతాలపైన పసుపు మరకలు అసలు ఎందుకొస్తాయి? అలాగే దీనికి కారణాలేమిటి? ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన దంత దావన చూర్ణాలేమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది దంతాలపైన పసుపు మరకలు ఎందుకు తయారవుతాయి? ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక అద్భుతమైన దంతధావన చూర్ణం ఉంది. దీని ముందు తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా మీరు తేలిగ్గా సమకూర్చుకోవచ్చు. ఇది శక్తివంతమైనటువంటి టూత్ పౌడర్స్ కంటే, టూత్ పేస్ట్ల కంటే కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే సురక్షితమైంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉండవు. దీనికి మీకు కావాల్సింది కరక్కాయలు ఒక 50 గ్రాములు, తానికాయలు 50 గ్రాములు, ఉసిరికాయలు 50 గ్రాములు. గమనించారా? ఈ 3 త్రిఫలాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ 50 గ్రామ్స్ మీరు ఆయుర్వేద మూలికల అంగడి నుంచి తెచ్చుకోవాలి. అలాగే మాచికాయలు చాలా ముఖ్యమైనది. ఇది మాయా ఫలం అంటారు, మాజు ఫలని. అన్ని టూత్ పౌడర్స్లో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ఒక 50 గ్రామ్స్. ఇంకా యాలక్కాయలు ఒక 50 గ్రాములు, ఇంకా లవంగాలు ఒక 50 గ్రాములు, దాల్చిన చెక్క 50 గ్రాములు, జాజికాయ 50 గ్రాములు, ఇంకా శొంఠి 50 గ్రాములు, పిప్పళ్ళు 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, ముద్దకర్పూరం 50 గ్రాములు. ఇక ఇవన్నీ ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకున్నాం కదా. బూడిద, వరి పొట్టు తాలూకు ఊక అంటారు కదా, దాని బూడిద 1/2 కిలో. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి చాలా సింపుల్. వీటిలో ఒక్క కర్పూరాన్ని తప్ప మిగతా వాటన్నిటిని కూడా విడివిడిగా ముందు పొడి చేసుకొని అన్నిటినీ కలిపి వస్త్రగాలితం చేయాలి. అంటే జల్లెడ పట్టాలి గుడ్డతో. చివర్లో ఈ కర్పూరం పొడిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. అంటే దంతధావన చూర్ణం సిద్ధమైంది. పళ్ళపొడి సిద్ధమైంది. ఈ చూర్ణంతో ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి నిద్రకు ముందు దంతాలని, చిగుళ్ళని, నాలుకని మెత్తటి బ్రష్తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీంతో టోటల్గా ఈ ముఖం తాలూకు మెయిన్గా నోటిపోత, నోటి సంబంధమైనటువంటి ఇబ్బందులు, దంతాలకు సంబంధించిన ఇబ్బందులు, చిగుళ్ళ బాధలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అయితే అసలు ఈ పసుపు రంగు దంతాలు అనుకుంటున్నాం కదా, ఏమిటి దీంతో ప్రాబ్లం? అంటే దీని ఇబ్బంది ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఈ దంతాలు పసుపు రంగులోకి మారటం వల్ల ఒకటి, నలుగురిలో మాట్లాడటం, నవ్వటం ఇబ్బందిగా ఉంటుంది. అంటే దంత సౌభాగ్యం దెబ్బతింటుంది కాబట్టి మనసారా నవ్వలేరు. అలాగే దంతాలపైన పసుపు మరకలు రావడానికి మెయిన్గా అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ఇదే చెప్తుంది, సంక్షిప్తః క్రియాయోగో నిదానశచ వర్జనం అని. కారణాల విషయానికి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ముఖ్యమైనది, చాలా మందిలో మనం చూస్తుంది ఏంటంటే ధూమపానం, స్మోకింగ్. ఇది మెయిన్ కాజ్. పొగ తాగడంతో ఆరోగ్యం చెడిపోతుంది. ధూమపానం దంతాలపైన పసుపు మరకలు తయారవడానికి కారణం అవుతుంది. ఎందుకు? పొగాకులో నికోటిన్ ఉంటుంది కదా, దీనివల్ల దంతాలు త్వరగా పసుపు రంగులోకి మారుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల. అలాగే రెండోది అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ బెవరేజెస్, అంటే కాఫీ మెయిన్ కాజ్ దంతాలు పసుపచ్చగా మారటానికి. ఆ మాటకు వస్తే కాఫీయే కాదు, టీ. వీటిని ఎక్కువ మోతాదులో ఎక్కువసార్లు తాగటం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారతాయి. దీంట్లో మెయిన్గా టానిన్స్ ఉంటాయి కదా, ఇవి ఆ దంతాలు పసుపు రంగులోకి మారటానికి కారణం అవుతూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు మెయిన్గా ఈ దంతాలు పసుపు రంగులోకి మారటానికి ఏంటంటే కొన్ని రకాల అల్లోపతిక్ డ్రగ్స్, అంటే కొన్ని మెడిసిన్స్, వీటి వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. కొన్ని రకాల మందులు, టెట్రాసైక్లిన్స్ లాంటివి దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతాయి. బీపీ మందులు, ఆయాసం నుంచి రిలీఫ్ రావడానికి వాడుకునేటువంటి కొన్ని మందులు, వీటికి ఇలాగా దంతాల రంగుని మార్చేటువంటి నేచర్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది ఈ ఎల్లో టీత్కి చక్కెర, అధిక చక్కెరని ఎక్కువ మొత్తాలలో తీసుకోవటం. చక్కెరని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఒకటి ఆరోగ్యం చెడిపోతుంది, రైటే. ముఖ్యంగా మన ప్రస్తుత విషయానికి వస్తే నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దంతక్షయం, దంతాలు పసుపు రంగులోకి మారటం, ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అలాగే ఇంకొకటి చాలామందికి తెలియని కారణం ఏంటంటే ఈ ఎల్లో టీత్కి విటమిన్ల లోపం. ఇది అసలైన కారణం. చాలా మందిలో ఈ విటమిన్ డెఫిషియన్సీస్ చూస్తున్నాం. విటమిన్ సి లోపంతో చిగుళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. స్కర్వే లాంటివి వస్తాయి. అందరికీ తెలిసిందే, చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దంతాలపైన బ్యాక్టీరియా కూడా పెరిగిపోతూ ఉంటుంది ఈ డెఫిషియన్సీస్తో. దీంతో దంతాలు పసుపు రంగులోకి మారతాయి. అలాగే ఇంకొకటి మెయిన్గా ఏంటంటే సహజ వ్యాధి. ఇదే జర అంటే వృద్ధాప్యం. అందుకే చాలామంది వృద్ధులలో దంతాలు ఎల్లో కలర్లో ఉంటాయి. దంతాలు పసుపు రంగులోకి మారడానికి వృద్ధాప్యం ఒక ముఖ్యమైన కారణం. వయసు పెరిగే కొద్దీ కూడా ఎనామిల్ పొర కరిగిపోతూ ఉంటుంది. దీంతో ఆ దంతాలు పసుపు రంగులోకి మారతాయి. ఇది ఒక ఎత్తు అయితే అతి ముఖ్యమైన మరొక కారణం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే కుటుంబ చరిత్ర. దంతాలు పసుపు రంగులోకి మారటానికి ఫ్యామిలీ హిస్టరీ కూడా మెయిన్ కాజ్. అంటే ఈ దీంతో అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థం వల్ల కొంతమందిలో ఇలాగా వంశపారపర్యంగా దంతాలు పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రొసీజర్స్ తాలూకు సైడ్ ఎఫెక్ట్ మెయిన్గా కీమోథెరపీలో కూడా కీమోథెరపీ తర్వాత దంతాలు ఎల్లో కలర్లో మారుతూ ఉంటాయి. కీమోథెరపీ చేయించుకుంటున్న రోగగ్రస్తులలో దంతాలపైన పసుపు రంగు సమస్య తీవ్రంగా కనిపిస్తూ ఉంటుంది. క్యాన్సర్ రోగులు కీమోథెరపీ చేయించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చాలామంది జుట్టు గురించే ఫోకస్ పెడుతూ ఉంటారు. జుట్టు ఊడిపోయింది అనుకుంటూ ఉంటారు, కానీ దంతాలు కూడా ఈ ఎల్లో కలర్లోకి మారుతాయి. ఇలాగా ఈ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్, అంటే కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు ఈ దంతాలు పసుపు రంగులోకి మారినా కానీ దాన్ని రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ దంత చూర్ణాలు మీకు చక్కటి పరిష్కారం కింద పనిచేస్తాయి. అయినప్పటికీ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.